నమస్తే హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని కొండగట్టు పుణ్యక్షేత్రానికి అంజన్న క్షేత్రానికి అయితే అనేక మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాల్లో నుండి అంజన్న చింతకు చేరేందుకు కొందరు వాహనాల నుండి వస్తారు, మరికొంతమంది పాదయాత్రగా వస్తారు. ఇద్దరు హనుమాన్ దీక్ష స్వాములు మనతో పాటు ఉన్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారు, సో ఈ పాదయాత్ర ఎక్కడి నుండి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, ఇంకెంత జర్నీ ఉంది, సో వాళ్ళ జర్నీ ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మీ పేరు చెప్పండి, ఏ ఊరు, ఎక్కడి నుండి వస్తున్నారు, సో పాదయాత్ర వేస్తున్నారు భక్తి శ్రద్ధలతోటి, సో చెప్పండి. జై శ్రీరామ్ స్వాములు. మేము వరంగల్ నుంచి వస్తున్నాం. వరంగల్ నుంచి కాల్పేట నుంచి మాకు వచ్చేసి 148 కిలోమీటర్లు వస్తుంది. చాలా అంటే ఇప్పుడు మేము ఫస్ట్ అందరూ ఎట్లా అంటే కొండగట్టుకు వెళ్తారు. మేము ఎట్లా అంటే ఫస్ట్ కాడి నుంచి కూడా ఎప్పుడైనా వెంబడకు వచ్చి కొండగట్టుకు వెళ్తాం. వరంగల్ జిల్లా కాజీపేట నుంచి వస్తాం. మేము బయలుదేరి ఇప్పటికి 2 days అవుతుంది. డే 4 ఇవాళ మేము సైడర్ బయలుదేరాం. సైడర్ ఇట్లకి బయలుదేరినాం. మాకు దూరం నుంచి 13 మంది వచ్చాము. 13 మంది కొంతమంది ఇబ్బంది చాలా అంటే రోడ్డు చాలా ఇబ్బంది వల్ల చాలా మంది ఇంకా కరీంనగర్ అవతలనే ఆగిపోయారు. వాళ్ళ సెంటర్లకి ఏంటంటే ఇప్పుడు నరసింహాలు ఇప్పుడు మేము అంటే నేను 2 days నుంచి వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అంత ఇబ్బంది కాకుండా వస్తున్నారు. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది అవుతున్నారు. కొంచెం ఏంటంటే జనాలు కూడా కొంచెం ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు చూసుకుంటే డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నడుచుకుంటూ వచ్చే స్వాములకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి పోతుంటే స్వామి పక్క నుంచి పోతుండు, నువ్వు ఇప్పుడు ర్యాష్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కొంతమంది మాలలు వేసుకొని ఉన్నారు, నువ్వు ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు స్వామి అంటే కొంచెం వీలైతే కొంచెం ట్రాఫిక్ తగ్గించడానికి చూడండి. పోలీసు వ్యవస్థ అయినా ఎవరైనా కూడా కొంచెం ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడానికి చూడండి. ఎందుకంటే వచ్చే స్వాములకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం మాలలు వేసుకొని జగన్మోహన్ కానీ కాదు దేవుని భక్తి శ్రద్ధలతో మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అది పోయేటప్పుడు చాలా ఇబ్బంది అవ్వడం ఇట్లా జగన్మోహన్ అయినప్పుడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే పోలీసు వాళ్ళు ఉన్నారు చాలా మంది. అక్కడ ఎక్కడో స్టేషన్లలో ఉండేవాళ్ళు కొంతమంది అక్కడక్కడ 1 కిలోమీటర్ ఉంటే ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా మినిమం స్పీడ్ 30 hours పెడితే చాలా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అంటే మా బాధ మేము అడ్డం కాబట్టి ఆ బాధ మేము చెప్తున్నాము. ఇప్పుడు దగ్గర మేము 148 కిలోమీటర్లు మేము నడుస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు మేము వెంబడకు వచ్చాం. ఇప్పుడు కరీంనగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కొండగట్ల జయంతి ఇవ్వాలి, వాళ్ళు రేపు పొద్దున వరకు రీచ్ కావాలి. వాళ్ళు ఇంకెప్పుడు రీచ్ అవుతారు, ఎంత ఇబ్బంది. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు ఏంటంటే బయట కొంచెం సాములు వాటర్ ఇస్తారు జయంతి వరకు, తర్వాత ఎవరు ఇయ్యరు, చాలా ఇబ్బంది అవుతుంది. అందరు ఉన్నప్పుడు పోవడం వేరు, ఒక్కరు పోవడం వేరు. అవునా కదా, కొంచెం మీరు కూడా అంటే గవర్నమెంట్ కూడా కొంచెం సహకరిస్తే బాగుంటుంది. ఈ పోయే వెహికల్స్ కూడా కొంచెం మంచిగా నీట్గా పోతే బాగుంటాయి. ఆ కొండగట్లో కూడా ఆ వాటర్ ఫెసిలిటీస్ కి చాలా ఇబ్బంది అవుతాయి. ఈ వెమ్లవాడలో డెవలప్మెంట్ చేస్తారు, డెవలప్మెంట్ చేయడంలో తప్పు కాదు, డెవలప్మెంట్ లో చేసే విధానంలో కొంచెం సాములకు కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా చేసుకునేది డెవలప్మెంట్. కానీ మీరు డెవలప్ చేస్తారని చెప్పేసి మొత్తం ఆ సాములకి అక్కడ స్నానం చేద్దామంటే లేదు స్వామి, గురుశంగం పడుకునే ప్లేస్ లేదు స్వామి. గురుశంగం పోదామంటే పొద్దున్న లేచి జగన్మోహన్ ఆ లైన్ లో 20 మంది నిలబడ్డారు స్వామి. ఇబ్బంది ఉంటుంది. పొద్దున్న నడుచుకుంటూ పోయేటోళ్ళు ఎంతమంది ఉంటారు స్వామి. అక్కడ మాచాములు ఉన్నారు. ఇప్పుడు స్నానం చేసుకుని నీకు ఎంత ఇబ్బంది అవుతుంది. కొంచెం కూడా అంటే డెవలప్మెంట్ లా కొంచెం ఉండాలి, అంటే స్పేస్ కొంతమంది సాములకి ఇంత పండుకోనికి ఉండాలి, ఉండాలి. ఇప్పుడు పార్కింగ్ లో కూడా అసలు పండుకోనికి ఆడ సౌలభ్యం లేదు. ఏడైనా కూడా చాలా ఇబ్బంది ఉన్నది స్వామి. కొంచెం గవర్నమెంట్ చూసుకొని పని చేసుకుంటే బాగుంటది. జై శ్రీరామ్. అంటే మొత్తానికి మీరు ఇప్పుడు ఈ దీక్షా సమయంలో మీరు పాదయాత్ర చేస్తున్న ఈ ప్రదేశంలో అంటే ఇప్పుడు మీరు ఏ రూట్ అయితే వేస్తున్నారో గవర్నమెంట్ తాత్కాలిక ఉపశమన కేంద్రాలు, వారి పడుకోవడానికి కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, తాగడానికి వాటర్ ఫెసిలిటీ అనేది ఉంచాలంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. ఇప్పుడు వచ్చిన సాములకి వేరు, కొత్త సాములు వస్తారు, చిన్న సాములు వస్తారు. మా కుటీరం నుంచి 9 సంవత్సరాలు సాము వచ్చింది స్వామి. ఆ స్వామికి చాలా ఇబ్బంది అవుతుంది. అవునా కదా, వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే వచ్చిన వాళ్ళకి మనం దేవుని సన్నిధికి పోతాను, కొంచెం ప్రశాంతత ఉండాలి. దేవుని కాడికి ఎవరైనా కూడా నిమ్మలంగా మొక్కొని పోవాలి, ఇబ్బంది పడుకుంటే పోయేది కాదు కదా స్వామి. అట్లా కొంచెం మనకు కూడా మంచి ఫెసిలిటీస్ చేస్తే బాగుంటది. ఆ కొండగట్ల బట్టలన్నీ బయట పెట్టాలి. ఆ కొండగట్టు ఆ దీక్ష అయిపోయినాక ఆ బట్టలన్నీ కూడా ఒక కాడ సహకరించి మొత్తము ఇలా ఆకాశాన్ని ఇప్పుడు తీసుకునే చాలా మంది ఉన్నారు. అవన్నీ ఒక కాడ స్టోరేజ్ అవన్నీ ఒక కాడ ఇచ్చిల్లు అనుకో ఎవరికైనా పని చేస్తాయి, మన కాకపోయినా ఇంకెవరికైనా పని చేస్తాయి. అది ఆ గుట్టల మీద అంత పడేయకుండా ఆ గుట్టల మీద పేర్లు రాస్తాలు, అది కొండగట్టు గుట్టనా లేకపోతే వాళ్ళ పేర్లు ఎందుకు రాస్తాలు, అది మన వేరేగా. అది కొంచెం నీట్గా చూసుకునే ఆ దేవాలయం కాబట్టి దేవాలయం కొంచెం నీట్గా చూసుకునే ఆలోచనతో కొంచెం నీట్గా చేయండి. ప్రజలకు కూడా కొంచెం నీట్గా ఉండాలి. ఎందుకంటే మన దేవాలయం మనం కాపాడుకోవాలి. అందరు దేవుళ్ళకి ఎంత వాల్యూ ఇస్తారు, మనం ఎంత వాల్యూ ఇస్తాం అనేది మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన సనాతన హిందూ ధర్మం మనకు ముఖ్యం. ప్రభుత్వాలు సదుపాయాలు కల్పించాలి, దాంతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా ఉండాలి.